ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనలందరినీ ప్రేమించి ఈ శ్రేష్టమైన దివ్యమైన సమయాన్ని దేవదేవుడు మనందరికీ దయచేసినందుకు మన మధ్యలో ఆత్మస్వరూపుగా ఉన్న దేవునికి మొట్టమొదటిగా నా హృదయపూర్వకమైన వందనాలు యేసయ్యకి చెల్లిస్తూ ఉన్నా. మీరు కూడా శ్రద్ధా భయభక్తులు కలిగి మంచి ఫలములు ఫలించి యుగయుగాలు పరలోకపు తండ్రితో ఆనందించాలని ఆశ కలిగి దేవుని సన్నిధిలో కూర్చున్న మిమ్మలను అభినందిస్తూ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మనము ఈరోజు ఎబ్రిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలను ధ్యాన భాగంగా ఈరోజు మనం తీసుకున్నాం. ఈ భాగం అంతటికి ఒక పేరు పెట్టాం. అదేంటంటే, విశ్రాంతిలో కొనసాగాలంటే ఏమి చేయాలి. మనము ఈ అంశాన్ని ధ్యానం చేయడానికి ముందు దీని బ్యాక్గ్రౌండ్ కొంత తెలిస్తే బాగా అర్థమవుతుంది అనుకుంటాను. ఎవ్రీ పత్రిక మొత్తము ఎన్ని భాగాలని చెప్పాను? 3 భాగాలు. మొదటి భాగాన్ని ఏమన్నారు? యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు. రెండో భాగాన్ని ఏమన్నారు? యేసుక్రీస్తు పరిచర్య పాత నిబంధన పరిచర్య కంటే శ్రేష్టమైనది. మూడోది ఏమన్నారు? విశ్వాసి దేవుని పట్ల శ్రేష్టమైన జీవన విధానం కలిగి జీవించాలి అన్నది. అయితే మనం మొదటి భాగంలోనే ఉన్నాం. మళ్ళీ మొదటి భాగంలో కొన్ని పాయింట్ చెప్పాను. యేసుక్రీస్తు వ్యక్తిగా శ్రేష్ఠుడు ఎలా? మొదటి పాయింట్ ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. రెండో పాయింట్ దూతల కంటే శ్రేష్ఠుడు. మూడో పాయింట్ మోషే కంటే శ్రేష్ఠుడు. ఆ మూడో పాయింట్లో ఈరోజు ఈ చివరి అంశం దగ్గరకు వచ్చాం. ఇది 5వ అంశం. ఏంటి 5వ అంశము? విశ్రాంతిలో కొనసాగాలంటే ఏం చేయాలి. దీనికి ముందు అంటే పోయిన నెల ఏం చెప్పుకున్నాం గుర్తుందా? 4 రకాల విశ్రాంతులు చెప్పండి. 1 దేవుని విశ్రాంతి, 2 కనాన విశ్రాంతి, 3 రక్షణ విశ్రాంతి, 4 పరలోక విశ్రాంతి అని చెప్పుకొని ఆ విశ్రాంతుల యొక్క ఉద్దేశాలు, కారణాలు వివరంగా చెప్పుకున్నాం. ఇప్పుడు మనము ఈ ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాల్లో మనము 3 పాయింట్లు చూడబోతున్నాం ఈ అంశం మీద. ఏంటి అంశము? విశ్రాంతిలో కొనసాగాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? 1 దేవుని వాక్యానికి లోబడాలి. 2 గొప్ప ప్రధాన యాజకుని వైపు చూడాలి. 3 దేవుని కృప మీద ఆధారపడాలి. అంతే, సింపుల్. సో ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే వాక్యం. వాక్యం అంటే ఏంటి? వాక్యానికి ఎలా లోబడాలి? ప్రధాన యాజకుడు అంటే ఏంటి? ప్రధాన యాజకుని వైపు ఏం చూడాలి? కృప అంటే ఏంటి? కృప మీద ఎలా ఆధారపడాలి? ఈ పాయింట్స్ని వివరించడమే. సో ఈ పాయింట్స్ అన్నీ మనకు అర్థమైందంటే మేజర్ పాయింట్ అర్థమైపోద్ది. ఏంటి మేజర్ పాయింట్ అంటే? మేజర్ అంశం ఏంటి? విశ్రాంతిలో కొనసాగాలంటే ఏం చేయాలి? ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వ సత్యములోనికి నడిపించి మాకు మీరు మాట్లాడేటప్పుడు మనసు అటు ఇటు పోకుండా వాక్యం మీద నిలిచేలా దీవించమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే అండి, దేవుని బిడ్డలారా గమనించండి. ఈ 4వ అధ్యాయం 12 నుంచి 13 వచనాల్లో మొదటి పాయింట్గా తీసుకుంటాం. ఏంటి మొదటి పాయింట్? వాక్యానికి మనము లోబడాలి. చూద్దాం 12-13 వచనాలు ఏముందో చదవమ్మా. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనం ఎవనికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఓకే అండి, వాస్తవంగా చెప్పాలి అని అంటే ఈ 2 వచనాలు ఒక పెద్ద ప్రసంగం. కాకపోతే మనము చాలా కాలం నుంచి ఎబ్రీ పత్రికను ధ్యానం చేస్తున్నాం. అంటే ఎలాగ ధ్యానం చేస్తున్నాం అంటే, గతంలో మనము బైబిల్ స్టడీలో చూసాం. సో ఇప్పుడు మళ్ళీ మనము సండే చూస్తున్నాం కాబట్టి అవుట్లైన్స్తే చెప్తున్నాను. చూడండి, ఈ 2 వచనాలు ఎంత భావం ఉందో. ఉదాహరణకి 12వ వచనంలో ఏమనుంది? వాక్యము ఎలాంటిదట? 2 అంచుల వాడిగల ఖడ్గము అని ఉంది. ఈ ఖడ్గానికి ఉన్న గుణం కూడా రాయబడి ఉంది. అది ఏం చేస్తుందట? చెప్పండి, ఏం చేస్తుంది?
మన శరీరంలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. ప్రాణం అంటే మనస్సు అని గుర్తుపెట్టుకోవాలి, దేహము అంటే బాడీ అని గుర్తుపెట్టుకోవాలి, హృదయం అంటే ఆత్మని గుర్తుపెట్టుకోవాలి. సో వాక్యం ముందు ఎక్కడ పనిచేస్తుంది? మనసులో పనిచేస్తుంది. వాక్యం మనసులో పనిచేసి ఆ వాక్యము మనసును వెలిగిస్తే ఆ వాక్యము మనసు నుండి కాస్త దిగి ఎక్కడికి వస్తుంది? హృదయంలోకి వస్తుంది. ఆ హృదయములో కలిగిన మార్పు ఇప్పుడు మళ్ళీ పైకి వస్తుంది. ఏది? హృదయములో కలిగిన మార్పు మళ్ళీ పైకంటే మనసుకు వచ్చి మనసు మళ్ళీ బాడీకి ఆజ్ఞిస్తుంది, ఇదిగో నీ ప్రవర్తన ఇలా మార్చుకో, నీ జీవితము ఇలా మార్చుకో అని చెప్తుంది. నేను వివరంగా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ముందు ఇక్కడ వాడిగల ఖడ్గం అనే ఈ పదం ఏ సందర్భాల్లో వాడబడింది, ఎవరికి పోల్చబడిందో వివరించిన పిమ్మట అప్పుడు ఆ వాక్యం పనిచేసే విధానం గురించి మీకు వివరిస్తాను. ఓకేనా? చూద్దాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి. విన్నారు కదా? యేసు క్రీస్తే వాడిగల 2 అంచుల ఖడ్గం. మీకు అర్థమైపోయింది కదా ఈజీగా. ఇక్కడ ఖడ్గం అంటే ఎవరన్నమాట? అదే వాడిగల ఖడ్గం అంటే ఎవరన్నమాట? యేసుక్రీస్తు. యెషయా గ్రంథం 49:2. యెషయా గ్రంథం 49:2. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి. చాలమ్మా, నా నోరు వాడిగల ఖడ్గం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా, చెప్పండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయములో ఈ 2వ వచనములో నా నోరు వాడిగల ఖడ్గముగా నీవు చేసి ఉన్నావని ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరిని గూర్చి మాట్లాడుతున్నారు చెప్పగలరా? వినండి. ఇక్కడ ప్రవక్త అయిన యెషయా మెస్సయ అయిన యేసు ప్రభు గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మెస్సయ అయిన యేసు ప్రభు ఎలాంటి వాడట? ఆయన నోరు ఎలాంటిదట? వాడిగల ఖడ్గం. మీకు బాగా అర్థమవుతుంది కదా? ప్రవక్తలను వాడుకున్నారు. యెరెమీయాతో ఏం చెప్తాడు? నువ్వు పెళ్ళగిస్తావు, నువ్వు నాడుతావు, నువ్వు పడగొడతావు, నువ్వు కడతావు అంటాడు. బాగా వినండి. దేంతో? వాక్. దేవుడు ఏమిచ్చాడు వాళ్ళకి? ప్రవక్తలకి వాక్. వీళ్ళు ఇచ్చిన వాక్కును బట్టి వీళ్ళు ఏం చెప్తే జరిగిందా? మీరు బబులోనికి వెళ్తారంటే వెళ్ళారా? మళ్ళీ వస్తారంటే వచ్చారా? అంటే వాక్యం అనేది దేంతో పోల్చబడింది అన్నమాట? ఒక ఖడ్గముతో పోల్చబడింది. బాగా వినండి. ఇప్పుడు చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది చూడండి. జస్ట్ వినండి. మనకి ఎప్పటి నుంచి బైబిల్ చదవడం అలవాటే కదా. చూడకుండా చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇప్పుడు మనకి వాక్యం అంటే క్లారిటీ వచ్చేసింది కదా. వాక్యం అంటే యేసుక్రీస్తు, వాక్యం అంటే వాడిగల ఖడ్గం లేదా 2 అంచుల వాడిగల ఖడ్గం. ఈ వాడిగల ఖడ్గం యేసుప్రభుని చూపిస్తుంది. ఈ వాడిగల ఖడ్గం యేసుప్రభు ఏమై వచ్చాడు మన దగ్గరికి? కృప సత్య సంపూర్ణుడు. అంటే వాక్యమైన దేవుడు శరీరధారిగా వచ్చాడు. శరీరధారిగా వచ్చిన దేవుని యొక్క నోరు వాడిగల ఖడ్గముగా మన మధ్య పనిచేసింది. ఇప్పుడు మీకు ఆన్సర్ వచ్చేసిందా? సో దేవుడు ఏమై ఉన్నాడు? వాక్యమైన దేవుడు ఎలా వచ్చాడు? శరీరధారిగా వచ్చిన దేవుని నోట నుండి ఏమొచ్చింది? అర్థమైందా? వాడిగల అంటే ఆ నోటిని తండ్రి అయిన దేవుడు శరీరధారిగా వచ్చిన యేసుక్రీస్తులో నుంచి పలికించిన పలుకులు ఈరోజు ప్రపంచాన్ని ఏం చేశాయి, ఏం చేస్తున్నాయో చూద్దాం. ఓకేనా? వినండి. దొంగను మార్చిందా ఈ వాడిగల ఖడ్గం? వాడిగల ఖడ్గం దొంగని ఎలా మార్చింది? దొంగలో ఏముంటుంది? క్రూరత్వం. ఇంకేముంటుంది? కసాయి స్వభావం. ఇట్లాంటి భయంకరమైన వ్యక్తిని నరికిందా ఈ వాడిగల ఖడ్గము? ఏమి నరికింది? వారిలో ఉన్న చెడును, వారిలో ఉన్న పాపాన్ని నరికింది. ఇలా వాక్యానికి ఎవరు లోబడతారో వారు ఏం పొందుతారట? విశ్రాంతిని. దేంట్లో కొనసాగుతారట? విశ్రాంతిలో. అంటే యేసు ప్రభు నమ్మినప్పుడు మనిషికి ఏమొస్తుంది? విశ్రాంతి. మరి ఈ విశ్రాంతిలో మనిషి ఏమవ్వాలి? ప్రతిరోజు కొనసాగాలి. అలా కొనసాగాలంటే ప్రతిరోజు వాక్యం అనే ఖడ్గానికి మనం ఏమవ్వాలి? లోబడాలి. వాక్యం అనే ఖడ్గానికి ఎవరైతే లోబడతారో వారు విశ్రాంతిలో ఏమవుతారు? కొనసాగుతారు. ఓకేనా? మొదటి అంశం అయిపోయింది. ఏం నేర్చుకున్నాం ఇప్పుడు దాకా మనం? విశ్రాంతిలో కొనసాగాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యానికి లోబడాలి. మళ్ళీ ప్రశ్న, ఈజీయా? ఇలా నరకడం ఈజీయా? ఎస్ ఆర్ నో? ఇలా నరకడం ఈజీయా? ఎస్ ఆర్ నో? అంత ఈజీ కాదు. అప్పుడు 2వ అంశానికి వస్తున్నాం ఇప్పుడు మనం. 2వ అంశంలో ఏం చేయాలి అని అంటే, కొన్నిసార్లు నరుగుతావు,
కొన్నిసార్లు నరికినా పోదు, తెగి తగదు. ఏంటది? ఆ బలహీనత. అలాంటప్పుడు ఏం చేయాలంటే గొప్ప ప్రధాన యాజకుని వైపు మనము చూడాలి. అది రెండో అంశం. ఎబ్రీ పత్రిక 4:14-15. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదుము. మన ప్రధాన విన్నారు కదా. ఇప్పుడు మొదటి ఖడ్గం ఏం చేసింది? మనల్ని నరికింది. నరికినప్పుడు ఏం చేస్తాం? మనం ఒప్పుకుంటామా? ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలి? మనము దాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఆ పట్టుకునే విషయంలో మనకు స్వశక్తి మీద ఆధారపడితే అది జరగదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు అని ఏం చేస్తున్నాడు? ఆయన ఎవరు? ఆయన ఏం చేశాడు? ఏం చేస్తాడు? ఈ గొప్ప ప్రధాన యాజకుడు శోధించబడు వారికి ఏం చేస్తాడు? సహాయం. ఉందా? మాట ఉందా? విన్నారు కదా. అంటే ఇప్పుడు మనకేమర్థమవుతుంది ఈ వాక్యము? మన వల్లే శోధించబడినంటే ఏ శోధన వచ్చింది యేసుప్రభుకి చెప్పగలరా? ఆయనకి పాపం చేసే ప్రేరణ వచ్చిందా యేసుప్రభుకి? చెప్పండి త్వరగా. పాపం చేసే ప్రేరణ యేసుప్రభుకి వచ్చిందా? మరి మన వల్లే అని ఉంది కదా అక్కడ. ఇప్పుడు చెప్తాను వినండి. దీన్ని మూల భాషలో, అంటే మనకు ఒరిజినల్ భాషని మూల భాష అంటారు కదండి, గ్రీకులో రాయబడింది. అక్కడ చదివితే దాని అర్థం చెప్తాను వినండి. యేసు ప్రభువుకు వచ్చిన శోధన వినండి. మూల భాషలో 2 అర్థాలు ఉన్నాయి. నిరూపించు, పాపము చేయుటకు ప్రేరేపించు. చెప్పండి, మూల భాషలో ఉన్న 2 అర్థాలు ఏంటి? నిరూపించు. ఇంకొక అర్థం ఏం చెప్పాను? పాపము చేయుటకు ప్రేరేపించు. ఇప్పుడు ఈ రెండిట్లో యేసు ప్రభుకి ఏది వచ్చింది చెప్పగలరా? నిరూపించు. ఏమని నిరూపించు? దేవుని కుమారుడని. ఏమని నిరూపించు? నువ్వు పరిశుద్ధుడువని. ఏమని నిరూపించు? వాక్య ప్రకారం జీవిస్తావని. ఏమని నిరూపించు? దేవుడు పంపిన దేవుని కుమారుడని. కొట్టండి చప్పట్లో. అది యేసు ప్రభువులో జరిగిన శోధన. మరి మనకొచ్చే శోధన, అమ్మాయిని ప్రేమిస్తావా లేదా? అమ్మాయిని చూసి చెడ్డగా అనుకుంటావా లేదా? అబ్బాయిని చూసి చెడ్డగా అనుకుంటావా లేదా? ఆ డబ్బులు చూస్తే దొంగిలించాలనిపిస్తా లేదా? ఆ బంగారం చూస్తే దాచుకోవాలనిపిస్తా లేదా? ఆ డబ్బులు జోబీలో పెట్టి నేను తెలియదండి నేను భర్త అంటవా లేదా? ఇలాంటి ఎన్ని శోధనలు వస్తాయో రోజుకి. వీటిని ఏమంటారు? ప్రేరేపించుట. యేసుప్రభుకి ఏమొచ్చింది? నిరూపించుట. మనకేమొచ్చింది? మరి ఇప్పుడు అక్కడ చదివి మీకు ఆన్సర్ కూడా ఉంది అక్కడ. ఏమని? ఆయనకు శోధన వచ్చింది, కానీ ఆయనలో పాపం ఉంటే శోధన వస్తుంది. గుర్తుపెట్టుకోండి. మనిషిలో పాపం ఉంటే శోధన వస్తుంది. మనిషిలో పాపం లేనప్పుడు ఇప్పుడు ఆయనలో ఏముంది? పరిశుద్ధత ఉంది. అందుకే ఆయనకి ఏ శోధన వచ్చింది? పరిశుద్ధత నిరూపించుకునే శోధన వచ్చింది. ఆయన ఎవరు? దేవుని కుమారుడు. దేవుని కుమారుడిని నిరూపించుకునే శోధన వచ్చింది. మనం ఎవరము? పచ్చి పాపులం. కాబట్టి మనకేమొస్తుంది? పాపం చేస్తాడా చేయడా? ఒక అమ్మాయిని చెల్లిగా చూస్తాడా చూడ్డా? ఒక ఆమెని తల్లిగా చూస్తాడా చూడ్డా? అది మనకు వచ్చే శోధన. మరి ఎంత ఈజీయా? ఇప్పుడు నా ప్రశ్న, ఆయన నిరూపించుకున్నాడు. ఎక్కడ శోధనకి లొంగల కదా. మీకు తెలుసు కదా ప్రభుకు వచ్చిన శోధన ఎక్కడ లొంగల, నిరూపించుకున్నాడు. అలాగే ఇప్పుడు ఆ గొప్ప ప్రధాన యాజకుని వైపు మనం చూస్తే మనం ఏం చేస్తాడు? ఆయన ఎలా గెలిచాడో మనల్ని కూడా గెలిపించి తీరుతాడు. అందుకే మనం ఎవరి వైపు చూడాలి? మనము 2వ అంశంలో ఉన్నాం. గొప్ప ప్రధాన యాజకుని వైపు చూస్తే మనం ఖచ్చితంగా విశ్రాంతిలో కొనసాగుతాం. ఎలా చూడాలో మనం చూస్తున్నాం. ఇప్పుడు పాయింట్ 1 ఎలా చూడాలి? శోధనల్లో ఆయన మనకు సహాయము చేయవాడై ఉన్నాడు. అర్థమైంది? నాకు శోధన వచ్చిందమ్మా, ఆ శోధన జయించడానికి ఆయన ఏం చేస్తాడు? నాకు అలా చూడాలి ఆయన్ని. 2వ యాంగిల్ ఎలా చూడాలి? నాకేం తెలియదు, ఇంకోటి తప్పిపోయా. తెలుసు, మొదట తెలియదు, 2 తెలుసు కానీ తప్పిపోయా. అలాంటి వాళ్ళకి ఆయన ఏం చూపేవాడై ఉన్నాడు? తాలిమి. అబ్బా మాట చూడండి. తాలిమి అంటే భరించుట. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను తప్పు చేసినందువల్ల యేసయ్యకి పెయిన్ అండి, నిప్పండి, బాధండి, వేదనండి. నేను ఏ అబద్ధం ఆడినా, కోప్పడినా, అరిసినా, బూతులు మాట్లాడినా, ఎందుకంటే ఆయన శరీరంలో భాగమండి నేను. అందుకని ఆయన పెయిన్ అంటే నేను భరిస్తాడు. ఎందుకు భరిస్తాడు? ఇంకొంచెం అవకాశం ఇద్దాం, ఇంకొక అవకాశం ఇద్దాం, ఇంకొంచెం టైం ఇద్దాం, తెలుసుకునే టైం ఇద్దాం, గ్రహించే టైం ఇద్దాం, వెలిగించబడే టైం ఇద్దాం. అది తెలియని వాళ్ళకి. తెలిసిన వాళ్ళకి ఏమైపోయాడు? తెలిసి దారి తప్పి పోయాడు. దారి తప్పిన వాడు ఏమవ్వాలి? మళ్ళీ దారిలోకి
రావాలి. నీకు త్రాగుడు అంటే ఇష్టం లేదు కానీ తాగుతున్నావు. నీకు అబద్ధం ఆడడం ఇష్టం లేదు కానీ ఆడుతున్నావు. నీకు వడ్డీ వ్యాపారం ఇష్టం లేదు కానీ ఈరోజు చేస్తున్నావు. సంథింగ్ ఏదో దాంట్లో శోధనలో పడిపోయావు. నువ్వు తప్పిపోయావు. దేంట్లో నుంచి? విశ్రాంతిలో నుంచి. నేను మీకు పదే పదే చెప్తున్నా, నువ్వు ఎప్పుడైతే పాపానికి దూరంగా ఉంటావో నీకేముంటుంది? విశ్రాంతి. నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తావో నువ్వు ఏం కోల్పోతున్నావు? దేవుడిచ్చిన విశ్రాంతి. అంటే ఇప్పుడు ఆ విశ్రాంతిలో ఏమవట్లా నువ్వు? గుడ్ ఆన్సర్. ఆ కొనసాగించే విషయంలో ఈయన ఏం చేస్తాడట? ఏమీ తెలియని వారికి, దారి తప్పిన వారికి ఏం చూపిస్తాడు? తాలిమి. ఎంత ఆశ్చర్యం అండి. 3 ఎలా చూడాలి? 7:25 ఎబ్రీ పత్రిక 7:25. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు. ఎలా చూడాలి? ఆయన సంపూర్ణముగా రక్షించుటకు. బాబా సంపూర్ణముగా రక్షించుగలవానిగా చూడాలి. ఇప్పుడు నా ప్రశ్న, మనం సంపూర్ణమయ్యామా? మనం సంపూర్ణము, కానీ సంపూర్ణను చేస్తాడు ఆయన. వింటున్నారా జాగ్రత్తగా? 2వ అంశం అయిపోయింది. సో ఎవరైతే ఇలా చూస్తారో వాళ్ళు అంశం దగ్గరికి వెళ్ళిపోండి. మళ్ళీ వారు విశ్రాంతిలో కొనసాగుతారు. 1 వాక్యానికి లోబడితే కొనసాగుతారు. 2 ప్రధాన యాజకుని వైపు చూస్తే కొనసాగుతారు. ఫైనల్ 3 అంశాన్ని చెప్పి ముగిస్తాను. ఓకే, చదువమ్మా 16వ వచనం ఎబ్రీ పత్రిక 4:16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. చూసారా అంశం? చెప్పండి. 3వ అంశం కృప. కృప దేని మీద ఆధారపడాలి? కృప. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2వ దాంట్లో ఏం చూసాము? ఆయన వైపు చూస్తూ ఉన్నాం. ఇలా చూస్తూ ఉన్నాము కాబట్టి నేను మంచోడినా? నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను కాబట్టి నేను మంచోడినా? నేను ఎవ్రీ సండే చర్చికి వస్తున్నాను కాబట్టి నేను మంచోడినా? నేను దేవునికి దశంభాగాలు ఇస్తున్నాను కాబట్టి నేను మంచిదన్నా? నేను దేవునికి నా సర్వం ఇచ్చేశాను కాబట్టి నేను మంచి దాననా వాడనా? ఇక్కడ మనం అర్థం చేస్తాం, ఇన్ని చేసినా నా వల్ల ఈ జరగల, ఆయన వల్లే జరిగాయి. సెకండ్ థింగ్ అదే. మీరు చూడండి, 2వ అంశం అంతా అదే చెప్తుంది. 1 నాకు శోధన వచ్చింది, శోధన ఏం చేయలేకపోయాను, ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 2 నేను తప్పిపోయాను, ఆయన ఏం చేశాడు? 3 నేను పరిపూర్ణుని కాలా, కానీ పరిపూర్ణుడిగా ఆయనే నన్ను చేశాడు. ఇప్పుడు దీంట్లో నాదేమైనా ఉందా? నా పాత్ర నా పాత్ర ఒకటే. ఏంటది? డిపెండ్ ఆన్ ఆయన వైపు చూస్తూ ఉండాలి, ఆయన నమ్ముతూ ఉండాలి, నిరీక్షిస్తూ ఉండాలి, ఎదురు చూస్తూ ఉండాలి. ఫైనల్ 3వ అంశానికి వచ్చాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేని మీద ఆధారపడాలి? ఇప్పుడు ఈ కృప ఏం చేసిందో చెప్తాను. కృప అనే పదం వాడాం కదా, అసలు ఈ కృప మన పట్ల ఏం చేసింది? చదువు పాప, మత్తయి 3:16. యేసు బాప్తిజం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడి. వినండి, ఇప్పుడు దాకా పరలోకము ఏమయ్యింది? ముయ్యబడింది. ఇప్పుడు పరలోకం ఏమైంది? వినండి, ఇక్కడ ఆకాశం అనే పదానికి అర్థం పరలోకం. మొదటి ఆకాశాన్ని ఏమన్నారు? వాతావరణం. 2వ ఆకాశాన్ని ఏమన్నారు? అదే సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు. 3వ ఆకాశాన్ని ఏమన్నారు? పరలోకం. ఇక్కడ ఆకాశం తెరవబడిందంటే హెవెన్, పరలోకం ఓపెన్ అయ్యిందని అర్థం. ఇన్ని రోజులు పరలోకం ఏమైంది? ఇప్పుడు పరలోకం ఎందుకు ఓపెన్ అయ్యింది? అందరి పాపాలు యేసు ప్రభు మీద వేసుకున్న. ఇక్కడ బాప్తిసం అంటే అర్థమే తెలుసా? ఆయన మరణం అని అర్థం. యొర్దాను నదిలో ప్రభు పొందిన బాప్తిసం అర్థం తెలుసా అండి? యేసు ప్రభు యొక్క మరణం పునరుద్ధానాన్ని సూచిస్తుందని అర్థం ఇక్కడ. మరి మన బాప్తిసం ఎందుకు? నా కోసం యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు అనడానికి. మరి ఆయన బాప్తిసం ఎందుకు? అందరి కోసం నేను చనిపోయి తిరిగి లేచి వారికి నీతినిస్తానని చెప్పడానికి. ఏమండి, కృప ఎలా వచ్చింది? కృప ఎలా వచ్చింది?
ఆయన మరణ పునరుద్ధానము ద్వారా అని చెప్పాలా. బాప్తిస్మం అంటే అర్థం ఏం చెప్పాను? చనిపోయాడు. 2, కృప ఎలా వచ్చింది? చదవమ్మా, మత్తయి సువార్త 27:50. యేసు మరల బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. మరణ కేక. యేసు ప్రభు ఈ కేక వేయగానే చనిపోయేటప్పుడు చెప్పండి, దేవాలయం తెర ఏమైంది? మళ్ళీ ప్రశ్న, తెర ఎందుకు? పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధానికి మధ్యలో తెర ఎందుకు? ప్రత్యక్ష గుడారములో ప్రధాన యాజకుడు తప్ప ఎవరు అతి పరిశుద్ధ స్థలములో? ప్రజలు ఎక్కడ వరకు రావచ్చు? ప్రజలు ఆవరణం వరకే రావచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రజలు వినండి, ఈ దేహములో ఉన్న మన ఆత్మ పరలోకం చేరాలి అని అంటే మనకు దేవునికి మధ్య ఏముంది? గుడ్ ఆన్సర్, పాపపు తెర. నోట్ దిస్ పాయింట్. ఈ పాపము మనల్ని ఏం చేసింది? అడ్డుగోడగా పెట్టి మనల్ని పోనివట్ల. ఎక్కడికి? పరలోకానికి. యేసు ప్రభు సిలువలో ఈ కేక వెయ్యగానే మరణ కేక. అందరి పాపాల కోసం ఆయన చనిపోయినప్పుడు మధ్యలో ఉన్న తెర ఏమైంది? దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభు బలియాగాన్ని నమ్మిన ప్రతి వాడు నేరుగా ఎవ్వరితో సహాయం లేకుండా పరలోకం నిలిపోగలడు. కృప. కానీ 3 అర్థం చెప్తాను. మొదటి అర్థం ఏం చెప్పాను? ఓపెన్ అయింది. 2 అర్థం ఏం చెప్పాను? మన దేవునికి పరలోకానికి మనకు మధ్య ఉన్న తెర చిరిగిపోయింది. ఇప్పుడు 3 చెప్తున్నాను. 3:26 రోమా. క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. విన్నారా? యేసు ప్రభు ఎవరట? కరుణాపీఠం అని అర్థం గ్రీకులో. అతి పరిస్థితుల్లో ఏముంటుందండి? నిబంధన మందసము, పైన కరుణాపీఠం, తర్వాత కెరూబులు. మీకు ఎప్పుడు ప్రత్యక్ష గుడారం గురించి చెప్పలేదా? చెప్పానా? చాలా జాగ్రత్తగానండి. ఇక్కడ కృపకు 3 అర్థం ఏం చెప్పాను? కరుణాపీఠం. మొదటి అర్థం యేసు మరణ పునరుద్ధానం ద్వారా పరలోకము కృప ఎలా వచ్చింది? 2, ఆయన మన కొరకు చనిపోయినప్పుడు ఆ తెర 2గా చినిగిపోయింది. కృప ఎలా మనకు దొరికింది? ఇప్పుడు ఆ కారణముచే యేసు ప్రభు అనే కరుణాపీఠము ద్వారా మనం అందరము నేరుగా ఆ విశ్రాంతిలో ప్రవేశించబోతున్నాం. ఏ విశ్రాంతిలో? శాశ్వత విశ్రాంతిలో. ఇప్పుడు అంశం ఏంటి ఇక్కడ? మోషే కంటే గొప్పవాడు ఎవరు అంటే పాయింట్లో మొదటి పాయింట్ ఏంటి? ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరు? 2, దేవదూతల కంటే గొప్పవాడు ఎవరు? 3, మోషే కంటే గొప్పవాడు ఎవరు? ప్రవక్తల కంటే ఎందుకు గొప్పవాడు అని అంటే, ప్రవక్తలు పలికారు, యేసు ప్రభు సృష్టిని కలుగు చేశాడు కాబట్టి ప్రవక్తల కంటే. దేవదూతల కంటే ఎందుకు గొప్పవాడు యేసు ప్రభు? దేవదూతలు సేవకులు, ఈయన దేవునికి కుమారుడు. 3, మోషే కంటే ఎందుకు గొప్పవాడు? మోషే తాత్కాలికమైన కనాన విశ్రాంతిని చూపిస్తే, ఈయన మనకు శాశ్వతమైన పరలోక విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. అందుకు యేసు ప్రభు గొప్పవాడు. అయితే ఇప్పుడు ఏమైంది? ఆ కనాన విశ్రాంతిలో ఎందుకు ప్రవేశించలేదు వాళ్ళు? వాక్యానికి మోషే వైపు వాళ్ళు దేవుని మీద ఆధారపడి అందుకే రాలిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? శాశ్వతమైన ఆ పరలోకం మీకు రావాలంటే, లేదా ఆ విశ్రాంతి నీకు రావాలంటే, ఆ విశ్రాంతిలో కొనసాగుతూ అక్కడికి చేరాలంటే, 1 వాక్యానికి, 2 గొప్ప ప్రధాన యాజకుని వైపు, 3 రోజు కృప మీద అందరూ లేచినబడదు. ఎంత కృప, ఎంత కృప! చెడిపోయిన మనల్ని, పాడైపోయిన మనల్ని, భ్రష్టులైన మనల్ని ప్రభు నేరుగా ఆయన ద్వారా కృపాసింహాసనమైన పరలోకంలో చేరుకోబోతున్నాము. అతి పరిశుద్ధమైన పరలోకంలో అడుగు పెట్టబోతున్నాము. నిత్య విశ్రాంతి మనం పొందబోతున్నాము. ఇక కష్టాలు చూడడం, కడగండ్లు చూడడం, కన్నీళ్లు చూడడం, వ్యాధులు చూడడం, భయము చూడడం, మరణము చూడడం, చిరకాలం జీవించే చిరంజీవులుగా ప్రభు నిన్ను అక్కడ పెట్టబోతున్నాడు.
అంత కృపనిచ్చాడు ఆయన. అందుకే కృప మీద ఆధారపడాలి మనము. మన స్వశక్తి మీద కాదు, మన బలం మీద కాదు, మన జ్ఞానం మీద కాదు, మన మంచితనం మీద కాదు. మనలో ఏ మంచి లేదు. దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. అప్పుడు నువ్వు విశ్రాంతిలో కొనసాగలవు, గమ్యం చేరుకోగలవు, పరలోకం చేరుకోగలవు. ప్రార్థన. ప్రేమ కలిగిన నా యేసయ్యా, దయగలిగిన నా యేసయ్యా, ఈ దినమున మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు మహిమ కలుగునుగాక. మీరు అందించిన వర్తమానంకై స్తుతి కలుగునుగాక. తండ్రి, ఎబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12 నుంచి 16 వచనాలు, వచనం వెంబడి వచనం. మొదట వాక్యానికి లోబడాలని, 2 గొప్ప ప్రధాన యాజకుని వైపు చూడాలని, 3 కృప మీద ఆధారపడాలని. అప్పుడు వారు విశ్రాంతిలో కొనసాగడమే కాదు, గమ్యం చేరతారని చెప్పారు. నీకు మహిమ కలుగునుగాక. అందుకే మీ మోషే కంటే గొప్పవారు. కాబట్టి మేము ఈ లోకంలో, అరణ్యం అనే ఈ లోకంలో పరలోకం అనే కణానికి చేరుకోవాలంటే యేసు వైపునే చూడాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన మాటకు లోబడాలి. అలాంటి మనసు నాకు నీ బిడ్డలకు కలుగునుగాక. ఈ రొట్టె యేసునామమున పవిత్రమగునుగాక. ఈ ద్రాక్షరసం యేసునామమున పవిత్రమగునుగాక. అయోగ్యముగాక, భయముతో వణకుతో అందరూ బలలో చేవేదురుగాక. ఎవరు ఇంకా మారు మనసు పొందలేదు, ఇప్పుడే వారికి మారు మనసు కలుగునుగాక. ఎవరికి పశ్చాత్తాపం లేదు, వారికి పశ్చాత్తాపం కలుగునుగాక. ఎవరైతే మారు మనసు పశ్చాత్తాపము పడకుండానే బల తీసుకున్నారో వారి మీదకి నీ ఉగ్రత రాగతలికి ఇప్పుడే మారు మనసు పశ్చాత్తాపంతో కూడిన ప్రభు బల పరిచర్యలో వారు పాలు పంపులు పొందురు కాక. వాళ్ళని శోధిస్తున్న ప్రాచీన స్వభావం చచ్చిపోవును గాక. వాళ్ళకి దాని మీద విరక్తి కలుగును గాక, దాని మీద అసహ్యం కలుగును గాక. చెడును అసహించుకునే మనసు వారికి ఇప్పుడే కలుగును గాక. పాపాన్ని జయించే మనసు ఇప్పుడే కలుగును గాక. ప్రభా, ప్రతి ఒక్క బిడ్డను ఇప్పుడే దర్శించండి, దర్శించండి. ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి. ప్రభు బలలో చేవేయాలని ఆశ ఉంది, కానీ వాళ్ళ బలహీనతలు వల్ల కొంతమంది వేయలేకపోతున్నారు. ఇప్పుడే మీరు చెప్పారు. మీ వాక్యము నరుగుతుంది పాపాన్ని, మీ వాక్యము నరుగుతుంది బలహీనతల్ని, మీ వాక్యము నరుగుతుంది చీకటిని, మీ వాక్యము నరుగుతుంది మాకున్న వీక్నెస్ని. ప్రతి బలహీనత యేసు నామున నరకబడును గాక. ప్రతి బలహీనత యేసు నామున తొలగిపోవును గాక. ప్రతి బలహీనత ఇప్పుడే వారిని విడిచిపోవును గాక. ప్రతి బలహీనతపై బిడ్డలకు విరక్తి కలుగును గాక. ప్రతి పాపంపై వారికి అసహ్యము కలుగును గాక. ప్రతి వీక్నెస్ పై అసహ్యము కలుగును గాక. ఇలాగ బిడ్డలకు జయ జీవితం ఇచ్చి ఇంకా పవిత్రతలు, ఇంకా పరిశుద్ధులు, ఇంకా నీతిలో ఎదుగుటకు నీ కృప వీరికి, నాకు, మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.